దానిలో ఎటువంటి కార్యాలు చేయలేదా? మనం ఈరోజు సజీవులుగా ఉన్నామంటే అది దేవుని కృప మాత్రం. కేవలము ఆలోచించకూడదు. ముందుగా దేవాది దేవుడికి నా వందనాలండి. కూడొచ్చిన మీకు అందరికీ నా వందనాలు, ప్రతి ఒక్కరికి నా వందనాలు, పాస్టర్ గారికి నా వందనాలు. మరి దేవుడు నా పట్ల చేసిన కార్యములు, గొప్ప కార్యములు. నేను ఎందుకు పనికిరాను, నాకు చదువు లేదు, నేను అసలు బైబిల్ కూడా నేను చదవలేను. మరి నేను రోజు దేవుడిని స్తుతించుకుంటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను. కానీ దేవాది దేవుడు నాకు ఇచ్చిన మరి ధన్యత ఏంటంటే నేను రోజు ఒక 5-6 వాక్యం చెప్పుకుంటున్నాను. మరి అన్నయ్య ఫోన్ చేసి అమ్మ నువ్వు చెప్పిన వాక్యాలు చాలా బాగున్నాయి, గ్రూప్లో పెట్టాము, మన ప్రతి ఒక్కరు కూడా వింటారని చేసి చెప్పాడండి. నేను గ్రూప్లో పెడుతున్నాను వాక్యాలు, మరి ఎవరు వింటున్నారో లేదో నాకు తెలియదు. మరి నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. మరి ఈ కుటుంబం మరి కృపా రక్షణకు వచ్చాక నేను చాలా వాడబడ్డాను. మరి వాక్యం ఏంటో కూడా నాకు తెలియదు, దేవుడింటో కూడా నాకు తెలియదు. మరి కృపా రక్షణలోకి వచ్చాక దేవుడు నన్ను ఎంతగానో వాడుకుంటున్నాడండి. మీ అనుదినం ప్రార్థనలో కూడా జ్ఞాపం చేసుకోండి నన్ను, నా కుటుంబాన్ని. కొద్ది సాక్షి దేవుడి సిస్టర్ గారు చెప్పిన సాక్ష్యం ఉన్నారు కదండి. మీ అనుదిన ప్రార్థనలో ప్రతి ఒక్కరు ప్రతి ప్రార్థన అవసరతను జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ప్రత్యేకంగా ప్రార్థనలు ఏదైతే మనం ప్రార్థన అడిగి దేవుణ్ణి మొరపెడతామో ఆ ప్రార్థన తప్పకుండా దేవుడు ఆలకిస్తాడు. ఇంకెవరైనా ఉన్నారమ్మా? ఎవరో లేనట్లయితే ఈ సాక్ష్యాల కోసం సాక్ష్యాల నిమిత్తం క్రాంతి గారు వచ్చి ప్రార్థన చేయాలి. ప్రత్యేక పాట సుజాత అక్క గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రత్యేక పాటల కోసం సురేష్ గారు సిద్ధంగా ఉండాలి. ప్రార్థన చేసుకుందామండి. చెప్పబడి సాక్ష్యం మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవ, నీ బంగారు పాలు పొందినాలు స్తోత్రం. నాయన గడిచినటువంటి శుక్రవారం దినాల నుండి ఈ దినం వరకు నీ సజీవమైన రెక్కలను మమ్మల్ని కాచి దాచి భద్రపరిచి నీ సన్నిధికి వచ్చి నేను స్తుతించడానికి మహిమపరచడానికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు ప్రభావ. చేరువచ్చిన బిడ్డలను దీవించండి, రానున్నటువంటి బిడ్డలను కూడా మీరు నాయన సకాలంలో రావడానికి సహాయం దయచే ప్రభావ. నీకు వందనాలు స్తోత్రములు. చెప్పినటువంటి సాక్ష్యంను బట్టి నీకు వందనాలు స్తోత్రములు. తన పట్ల నువ్వు చేసిన మహోపకారం బట్టి లెక్కలేని స్థుతులు స్తోత్రం. తనని నాయనని వాడుకొని వచ్చిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రం. తన భర్తను కూడా మనం నీ సన్నిధిలోకి రావడానికి సహాయం దయచేయండి. కుటుంబం అంతా కూడా దీవించి ఆశీర్వదించమని ఈ యొక్క చిన్న ప్రార్థన సన్నిధిలో చేసుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ప్రార్థించినట్లయితే సంఘం తరపున వందనాలు. అవకాశం ఇచ్చిన నేనైతే కొత్తగా వచ్చినాను కాబట్టి నాకేం తెలియదు, దయచేసి క్షమించండి. కొంచెం అలవాటు అయిన తర్వాత చిన్న పాల్పడి దేవుడు
కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకున్నా కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకున్నా సాయం చేసే నీవు నాకుంటే సాయం చేసే నీవు నాకుంటే కాదు చేసయ్యా కాదు చేసయ్యా నమ్మకమై దేవుడవై నీవే కాదు చేసయ్యా నమ్మకమై దేవుడవై హల్లెలూయా. చక్కటి పాట పాడి దేవుని నామాన్ని వైపు సురేష్ గారికి సముద్రం వందనాలు. మరి ఈ సమయంలో మన మధ్య ఉన్న పురుషోత్తం గారు వచ్చి ఒక 10 నిమిషాల గ్రీటింగ్ తెలియపోవచ్చుగా కోరుచున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావం చెందును గాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ మొదటగా యేసుక్రీస్తు పేరిట నా హృదయపూర్వక వందనాలు. మనల్ని ఇక్కడికి నడిపించిన దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావం చెందును గాక. సంఘ అధ్యక్షులు, సంఘ కాపరులు జాన్బాబు గారికి, సంఘంలో ముందుకు నడిపిస్తున్న వసంతాన్ని కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. దేవునికి మహిమ ఘనత ప్రభావం చెందును గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమ కలిగిన దేవ, ఇదిగోనైనా ఈ దినమున నీ అద్భుతమైన మాట తెలుసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చావు. అనేక మంది భూమిపైన ఉండగా నీ బిడ్డలుగా మమ్మల్ని మాత్రమే ఎన్నుకున్నావు. నీ సన్నిధానంలో కనపరిచేలా ఒక్క దినం నీ సన్నిధిలో గడపటం ఏ దినములతో సమానం అని చెప్పి ఉన్న దేవా, ఈ దినంలో మేము ఉన్నాము. మా అందరి పక్షాలను ఉన్నాము. మా జీవితాలలో వెలుగు నింపము. యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. యోబు గ్రంథము 3వ అధ్యాయము 4వ అధ్యాయము 4వ అధ్యాయము యోబు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం చదువుతుంది తల్లి. ఆయన తన సేవకులను నమ్మటలేదు, తన దూతల యందు లోపములు కనుగొనుచున్నాడు. జగటమంటి ఇళ్లలో నివసించే వారి యందు, మంటిలో పుట్టిన వారి యందు, చిమ్మటి చితికిపోవునట్లు చితికిపోవు వారి యందు మరి ఎన్ని కొనుక్కొని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఇక్కడ ఉన్న ఈ మాట తీసుకుంటా అన్నా అంతే సరిపోయింది. ఇక్కడున్న ఈ మాట ఎవరు చెప్తున్నారంటే యోబు గారికి స్నేహితుడైనటువంటి తెమానీయుడైన ఎలీఫజు గారు మాట్లాడుతున్న మాట ఏమని అంటే, తమ్ము సృజించిన వాడి సన్నిధి నరులు పవిత్రులు. ఎవరంట? మనము దేవుని సన్నిధానంలో పవిత్రులం అవుతామా? ఏం సైలెంట్గా ఉంటాను నాయన? ఏమయ్యో ఇంత కష్టపడతా నువ్వన్నా చెప్పి ఉంటామని అవుతామా? అవుతాం. నమ్మకం కావాలి. నమ్మకమైన నన్ను పాట పాడాడు కదా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఆ నమ్మకం నీలో అంటే నువ్వు వెనకమంట అవుతామంటావు. నమ్మకమే లేనట్టుంది. వారిని ఏం చెప్తానో నా వాళ్ళకు నమ్మకం ఉండాలి మనకు. నిజంగా ఆయన సన్నిధిలో ఎవరంటున్నాడు? ఈ యొక్క తెమానీయుడైన ఎలీఫజు అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు అంటే, పాపం యోబుకు రోగం వచ్చింది, స్నేహితుడు కదా వచ్చాడు. అరే ఎప్పా ఏమో అనుకున్నాం రోయ్, ఎన్ని చేసినాడో పాపాలు అట్లా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇతను నీ జీవితంలో నువ్వు చర్చికి వస్తున్నావు, అనేక మంది మనల్ని అంటూ ఉంటారు, తప్పిపోతారు. అప్పుడప్పుడు మనం తప్పిపోతూ ఉన్నప్పుడు మన స్నేహితులే మనల్ని ఎగతాళి చేస్తారు. అయితే నువ్వు నమ్ముతున్న సృష్టికర్త, నీతో ఉంటున్న సృష్టికర్త, నీ కొరకు ప్రాణం పెట్టాడే ఆ పవిత్ర పరిశుద్ధుని యందు నీకు నమ్మిక ఉంటే నీకు నిత్య జీవం ఉంటుంది. ఆయనే చెప్తాడు, బాల్యము నుంచి నరుల హృదయం ఎలాంటిది? మన హృదయాలు చెడ్డది కదా. అలాగని నేను చెడ్డదానని, నేను చెడ్డవాడినని దేవుని సన్నిధానంతో రాకుండా నువ్వు అనుకోకూడదు. నువ్వు ప్రతిదినమున నీ పాపములను బట్టలు ఉతుక్కుంటూ కడుక్కుంటూ నీకు నువ్వుగా ప్రార్థన చేస్తూ మారు మనసు పొందాలి. ఆయన పరిశుద్ధాత్మ నీ హృదయంలో నిత్యం వెలుగుతూ ఉంటుంది. దానిని ఆవిరి చేసుకోకూడదు. పాపము చేయుడు కానీ కయ్యూనంతటి పాపం చేయకండి. కోపపడండి. మరి నీ బిడ్డ మీద నువ్వు కోపపడకపోతే నీ బిడ్డ నీ మాట వినడు కదా. అలాగే లోకంలో నిన్ను నిందించేవారు అనేకుడు, నిన్ను బాధ పెట్టేవారు అనేకుడు. ఎందుకు? నువ్వు నీతిమంతురాలుగా దేవుని సన్నిధానంలో కడపచ్చే కొద్దీ సాతాను నిన్ను ప్రేరేపించి, సాతాను నీ పైకి వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టినప్పుడు నీ స్నేహితులు, నీ బంధువులు, నీ భర్త, నీ భార్య నిన్ను ఎగతాళి చేస్తుంది. చెప్తాంటావు, ఎప్పుడు ఆ చర్చికి పోతావు, మూసుకేసుకుంటావు, ప్రార్థన చేస్తావు, కన్నీరు గారుస్తావు, అమ్మ దేవుడు 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 అంటావు. వారు చూసావా, నిన్ను దేవునికి దూరం చేయడానికి ఆ పన్నాగం సాతాను పడుతుంది. సొంత స్నేహితుడు ఎంతో అతని వలన లాభం పొందినటువంటి వాడు ఇంకా ఏమంటున్నాడు చూడండి. అతను ఏమంటాడంటే, చిమ్మట చితికిపోవునట్లు చితికిపో వారి అందరి ఎందు మరి ఎన్ని కనుగొను. అరే మాకు తెలిసి మంచోనివి, మాకు తెలియకుండా ఎన్ని పాపాలు చేస్తాడో లోపల మాట్లాడుతున్నాడు. చూడండి, మన మీద మనం నమ్మిన వారే వారి మనసులో ఒకటి, పైకి ఒకటి మనతో మాట్లాడుతూ ఉంటారు. జాగ్రత్తగా మీరు వివేకము కలిగి దేవుని ప్రేమను కనుగొని మీరు బ్రతికినట్లయితే దేవునికే మీరు ఇష్టం అవుతారు. మనుషులకు ఇష్టపడాలని, మనుషులు నిన్ను చూసి పొగడాలని ఎప్పుడు అనుకోకండి. తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. యేసుక్రీస్తు ఒక పెళ్లి ఉపమానం చెప్పాడు ఆయన, ఒక స్టేజ్ ఉపమానం చెప్పాడు ఆయన. నువ్వు ఎక్కడికైనా, ఏ పెళ్లికైనా, ఏ విందుకైనా నువ్వు వెళ్ళినప్పుడు, నిన్ను పిలిచినప్పుడు పరిగెత్తపోయాడు కూర్చోవాలరా. ఎందుకంటే ఆడు ఇంకొకటి నీకంటే ఘనమైన వస్తాడు. అంటే నువ్వు లేచి రావాలా, వెనకాల కూర్చో, నిన్ను పిలిచినప్పుడు తప్పట్లు కొడతారు, అది నీకు హెచ్చవుతుందిరా బాబు అని చెప్తాడు కదా. కాబట్టి మనం ప్రతి విషయంలో తగ్గించుకోండి. ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చింపబడతాం. ఈ తెమానీయుని వల్ల ఉండకండి. యోబు వల్ల నీకు రోగం రాని, నీకు ఇబ్బంది కలగని. నువ్వు చూడాల్సిన ఎవరి వైపు? నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. అదే ఉందా? ఓకే, మరొక మాట చదువు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడును లేడు, దేవుని వెతుకువాడు ఎవడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మారి
మారిన వారైరి. మేలు చేయవాడు లేడు, ఒక్కడెన్నడూ లేడు. చాలా 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 ఏమంటుంది 2 వర్షాలు మనకి ఏం చెప్తుంది? లేడు, ఒక్కడు లేడు. పాపం చేయని వాడు ఎవడు లేడు, ఇప్పుడు లేడు. మనందరం కూడా పాపులమే. కాబట్టి ఈ పాపం మొట్టమొదటి వాడైనటువంటి ఆదాముతో స్టార్ట్ అయ్యి కడపటి వాడైనటువంటి ఆదాము ఎవరు? మన యేసుక్రీస్తు. ఆయన ఏ పాపము చేయనటువంటి పావనామంతుడు. ఇదే యోగు గారు చెప్తారు. ఒక మంచిలో నుంచి, ఒక చెడులో నుంచి ఒక మంచి వస్తుంది, అది తగ్గుతుంది అన్నట్లుగా ఆయన చెప్తాడు. కానీ వచ్చాడు మంచి, చెడులో నుంచి మంచి వచ్చింది. ఆయనే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు రావడం వల్లే ఇక్కడ ఉన్న చూడు ఈ మాట, ఎవ్వడూ లేడు పాపం చేయనటువంటి వాడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పలికిన వారై మాలిన వారమైనాం. కాబట్టి మేలు చేసే హృదయం మనలో లేదు, లేకుండా పోయింది. ఎందుకు చేయాలంటావు? ఈ గృహరక్షణ సహవాసానికి నా జీతంలో ప్రతి నెలకు 3 దినాలు ఇస్తామా? ఎందుకు ఇస్తాం? నాకేం పెట్టింది? శ్రీధర్ బాగుపడ్డు, బ్యాడీ కట్టుకున్నాడు, జాన్ బాబు కారు కొన్నాడు కదా కదా కదా. అంతే మనకు ఉండేది, అదే మనకు ఉండేది. సంఘం, ఈ సంఘం నీది, ఈ సంఘం నీ భుజాల పైన, ఈ సంఘం బాధ్యత నీ పైన. సంఘ సేవకుని పోషించాలి. సంఘం అభివృద్ధి కావాలి అంటే సంఘం పట్ల నీకేముండాలి? మేలు చేసే హృదయం ఉండాలి. నీవు నా సన్నిధానానికి నీ గుప్పిడి విప్పుడు నా చెయ్యి కూర్చోకాలేదు నిన్ను దీవించడానికి అని దేవుడు చెబుతున్నాడు. కానీ నువ్వు నాకు ఇస్తే తగ్గిపోతావని దేవుడు ఎక్కడ చెప్పలే. పాపం శ్రీధరన్న సంఘాన్ని ఏం అడగలేదు, ఏమన్నా అడుగుతున్నాడు? రారని భయం. ఎందుకు? ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా అమ్మ భంగపోతాడు దేవుడు, బతిమలాడుతున్నాడు. అన్నాడు అసలు బాగుంది, అంత బాగుంది, అన్ని బాగున్నావు. ఒక్కరోజు తుంచుతానే, ఒక్కరోజు జ్వరం వచ్చానే, జానన్న పాస్టర్నా యాడన్నా ప్రార్థన చేయనా, ప్రార్థన చేయనా ఓకే ఓకే. ఆయన ఉన్నాడంటే అంతే, కావాలని చేస్తాను. ఓకే, ఎప్పుడైతే మనలో అనారోగ్యం పడుతుందో అప్పుడు పాస్టర్ జాన్ బాబు గుర్తొస్తాడు. నువ్వు మా పాస్టర్ గారికి ఫోన్ చేస్తావు. పాస్టర్ అడుగుతావు, బిజీనా? జ్వరం వస్తుంది మా ఇంటికాడ, మా ఇంటికి పరీక్షలు పాస్, ఆయన్ని చదవదు, ఈయన ప్రార్థన చేయాలంట పాపం. కానీ సంఘం ఇలాంటి స్థితిలో ఉంది మనకు అర్థం కాదు కదా. ఇంకోటి, మన కోవిడ్ కాలంలో విధించిన విధి విధానం బట్టి ఒకటి మేమందరూ మనసులో పెట్టుకోండి. పాపం పాస్టర్ గారు కానీ అధ్యక్షుడు గారు మనం అడగలేదు. ట్రాన్స్పోర్ట్ విషయంలో మన చిట్టి రాత్రులు చాలా మనకి ఇంతవరకు చాలా సేవ చేశారు సంఘానికి. ఇప్పుడు వాళ్ళు కూడా చేయలేని స్థితి వచ్చింది కదా, కారణం పెట్టారు. ఈ దేశ సాంప్రదాయాన్ని మనం గౌరవించాలి. కాబట్టి సంఘ బాధ్యత మనందరి మీద ఉంది. మనందరమే, వాళ్ళు అడగొద్దు మనల్ని. ఎందుకు? వాళ్ళు అడిగితే ఏమి ఇస్తావు? ఒకటి పెట్టిన పుట్ట పోసి ఎంతసేపు ఉంటుంది? 2 గంపలు మోయంగానే పోతుంది. నీకు నువ్వుగా బిగించు, ఎగురుతావు అట్నే. అది ఉండాలి. నీకు నువ్వుగా దేవుని సన్నిధానానికి నిన్ను నువ్వుగా సమర్పించుకోవాలి. నీ కష్టార్జితంలో దేవుని సన్నిధానంలో దేవుని పనికి ఉపయోగించినప్పుడు ఆ రోజున దేవుడు మనను హెచ్చిస్తాడు. అది ఎక్కడికి పోదు, అది 10 అవుతుంది, 100 అవుతుంది. మందిర ఆ యొక్క ప్రత్యక్ష గుడారము మందిర నిర్మాణానికి అందరూ తెస్తున్నారు. బేసలేలు చెప్పాడు, సరిపోయిందయ్యా, జనాలు తెచ్చేది ఎక్కువైందయ్యా అంటే మోసే దండువారు కొట్టించాడు. కొట్టో సార్ ఎవడొద్దు అన్నాడు. ఆ లాస్ట్లో ఉన్నాడు, మేము కూడా దేవుడు వద్దు కొరసామి అయిపోయింది, సరిపోయింది. ఆ వచ్చే ఆశీర్వాదాలన్నీ అట్టెనిక్కుపోయింది. వాళ్ళు నరకాగ్నికి వెళ్ళిపోయినారు. కానీ మనం సంఘస్థులను, సంఘ బిడ్డలను ఈ కృపారక్షణ సహవాసంలో నువ్వున్నావు, నేనున్నాను. మన బాధ్యత మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరు వచ్చి ఎమ్మా అనకముందే నీ కష్టార్జితం నుంచి నీ పిడికిలి విప్పినప్పుడు ఎవరికి ఇస్తున్నారని ఎప్పుడు అనుకోకండి, దేవునికి ఇస్తున్నాననండి. ఆ దేవుడు మనం గణపరుస్తాడు. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇక్కడ ఉంది చూడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైనాం. ఎటువంటి పనికి మాలిన వారమైనామంటే సంఘంలో మనం సరైనటువంటి పాత్ర పోషించడం. కాబట్టి
మనం అలాంటి వారు కాకూడదనే దేవుడు మేలు చేయువాడు లేడు, ఒక్కడైనాను లేడని మనకు చెప్తున్నాడు. మీరు మేలు చేసేవారిగా ఉండండి. నేను వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు నాకు వస్త్రాలు ఇవ్వండి, నేను ఆకలితో ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టండి, నేను చెరసాలలో ఉన్నప్పుడు నన్ను ఒకసారి వచ్చి పలకరించండి. ఇవి ఆయన క్రియలు, ఇవి ఆయన కోరుకునేది. అంతేగాని నీ బలి కోరుకోలే అన్నాడు దేవుడు. నువ్వు మేకలను గొడ్లను ఎడ్లను ఇస్తే బాగా తిని రక్తం తాగేవాడిని అనుకున్నారా పిచ్చోళ్ళారా మీరు అంటున్నాడు దేవుడు. 40 సంవత్సరాలు నువ్వు ఎడారిలో నువ్వు తిరిగినప్పుడు, నీ సంతానం తిరిగినప్పుడు ఏ బలిని నేను కోరలేదు అన్నటువంటి వాడు. కానీ ఈరోజు సంఘం నిన్ను ప్రేరేపిస్తుంది, దేవుని పరిశుద్ధాత్మ నీతోనే హెచ్చరిస్తుంది. నీ కష్టార్జితాన్ని దేవుని సన్నిధానంలో కొంచెమైన పేద విధవరాలు 2 కాసులు వేస్తుంటే యేసుప్రభు చూసి నా బంగారం, నా బిడ్డ, ఇదే కదా చూడండిరా, ఏమీ లేదా ఇంకా చూడండి నాయన, మీరు శిష్యులే కదా చూడండి, 2 కాసులు ఉంటాయి పాపం. అదే ఏమన్నా యేసుక్రీస్తు ఎంత వేస్తున్నావు చూశాడా ఏంటంటే అన్నాడా? నేను అడుగుతున్నారా? ఎవరు అడగారు. కానీ మనం ఏమైతే వేస్తామో అది దేవునికి వేస్తున్నాం అనేది జ్ఞాపకం ఉంచుకోవాలి. అందరిగా అయిపోయిందా? మనకు సిగ్నల్ ఇస్తాడు. ఏం మాకు 10 నిమిషాలు ఇస్తాను, నువ్వు ఎప్పుడు లాస్ట్ 2 నిమిషాలు చెప్పి నువ్వు ఇస్తాను, ఏమనుకోకండి. సరే కంప్లీట్ చేయాలి కదా. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చెప్పండి, చదవండి. ఏ భేదమును లేదు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. చాలుతుంది. ఏమంటున్నాడు లాస్ట్ మాటగా? ఏ భేదము లేదు, భేదం ఏమీ లేదు, అందరూ పాపము పోయింది లేదు లేదు పోగొట్టుకుంటున్నాం. చూడండి చూడండి, దేవుడే మాట్లాడుతున్నాడు కానీ నేను కాదు, నా సొంతంగా నేను చెప్పడం లేదు. ఏముందో మీ హృదయాలలో ఉంది చేయాలని జాన్బాబు కారు ఆడగొనుకుంటాడని ఇదొక భయం. నిజంగా చెప్పండి, శ్రీధరన్న మరో మేడ ఆడగడతాడని ఇదొక భయం. అది చర్చికే ఉపయోగపడుతుంది కానీ వారి సొంతానికి వాడుకుంటారనుకో చూసేవాడు ఎవరు? కన్నులున్నవాడు, అంతా చూసేవాడు. కాబట్టి హృదయ అంతరంగము ఎరిగిన వాడి దగ్గరికి మనం వస్తున్నాం. కాబట్టి మనము జాగ్రత్త కలిగి, సంఘం పట్ల ప్రేమ కలిగి, సంఘ అభివృద్ధి కొరకు మనందరం పాటలు పడదామని దేవుడు నాకు ఇచ్చిన చిన్న అవకాశంలో సంఘం కొరకు చెప్పడానికి ప్రేరేపింపబడ్డాడు. దేవుడికి మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, చెప్పబడిన ఈ కొన్ని మాటలు సంఘ హృదయంలో భద్రపరిచి వారి కుటుంబాల పట్ల, వారి పని పాటల పట్ల, వారి యొక్క సంపాదన పట్ల నీ మెండైన ఆశీర్వాదములను వారి సంతానమును దీవించి ఆశీర్వదించమని, కృపారక్షణ సహవాసంలో అద్భుత ఆశ్చర్య కార్యములు చేస్తున్నామని ఈ లోకానికి చాటి చెప్పమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. థాంక్యూ అన్న. మరి చక్కటి అర్థవంతమైన మాటలు, ప్రతి మాటలోనూ మంచి అర్థం ఉంది, మంచి వివరణ, మంచిగా గ్రీటింగ్స్ ఇచ్చిన నా పురుషోత్తం గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సంఘంలో అందరూ లేచి నిలబడినట్లయితే స్తుతి ఆరాధన మన మధ్య చేద్దాం. స్తుతి చెల్లిద్దాం. యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నిత్యము తండ్రిని పొగడబడుచున్నామా యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రినైనా స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చూపిన కృపలకు నీవు
సహాయం ఎక్కడ నుంచి వచ్చింది ఇదిగో తండ్రి లోకంలో మాకెవరు సహాయం చేసేవారు లేరు కానీ నీవే మా సహాయకుడు పరిశుద్ధుడానికి ఒక్క నిమిషం పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు ఒక్క నిమిషం ఒక్క నిమిషం పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దేవానికి స్వాగతం మీ హృదయాలు ఒక్క నిమిషం దేవుని హృదయములో మీ అవసరత మీ కన్నీరు దేవుని హృదయములో ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్నిగా ప్రేమించిన మా తండ్రి నిఘనమైన నామానికి వందనాలు స్తోత్రం దేవా. ఇదిగో తండ్రి గతించిన వారం నుండి ఈ వారం వరకు కూడా మమ్మను మా సంఘాన్ని మన పిల్లలందరినీ కూడా కాసి కాపాడి మళ్ళీ తిరిగిగా మేమందరం ఆరాధించడం ఇచ్చిన తరుణ బట్టి వందనాలు తెలియజేస్తాం. ఇదిగో దేవా ఈ సంఘాన్ని బలపరచండి విస్తీర్ణపరచండి. ఇదిగో తండ్రి మేమందరము కూడి తండ్రి మీకు ఆరాధనగా సందర్భం మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. స్తోత్రాలు దేవా. ఈ ఆరాధన అంతటా కూడా మాకు ప్రతిఫలం ఇస్తారని నమ్మకంతో ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి వేడుకుంటున్నాం పరమ తండ్రి.
ఆమేన్ ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. మరి చక్కటి ఆరాధనలో నడిపించిన వాటికి, అలాగే ప్రతాపానికి, అలాగే వసంతాన్ గారికి, వచ్చిన సురేష్ గారికి అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు అర్జున్ జాన్ గారిని వేదిక మీదకి ఆహ్వానం తెలియజేస్తున్నాను. పాస్టర్ గారు వచ్చి చూడగా అందరూ చప్పట్లు ఆహ్వానం తెలియజేయండి. మరి సమయంలో మరి వాక్య సందేశం కొరకు మన మధ్యలో ఉన్న నిర్మలమ్మ గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రమునైనా 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 మహాపరిశుద్ధుడ మహోన్నతుడ సర్వాధికారి సకల ఆశీర్వాదాలకు కారణమైన మా పరిపాలకు తండ్రి, నీ ఘనమైన బలమైన శ్రేష్ఠులతో మహోన్నతమైన నామానికి కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రం ప్రభావ. ఆ 5 మధ్యాహ్న కాల సమయంలో ప్రభావ నా తండ్రి నైనా ఎక్కడైతే తిరుగురు కూడి నామని ప్రార్థిస్తారో మధ్య మీరు సెలవిచ్చారు ప్రభావ. ఇదిగో ప్రభావ మేమైనా మీ 2-3 కంటే ఎక్కువగా మేము కూడి మేము ప్రార్థిస్తున్నాం ప్రభావ. ఈ కూడిని ఆదరించి అంతవరకు నీ ఆత్మస్వాలను నడిపించుకున్నాం నీకు వందనాలు ప్రభావ. ఇదిగో నైనా ప్రభావ పాటల్లో సాక్ష్యాల వాక్యంలో వాక్య పఠనం ద్వారా నైనా ప్రభావ నా తండ్రి గ్రీటింగ్స్ ద్వారా ప్రభావ మాతో మాట్లాడిన మా మధ్య మీరు మీకు వందనాలు నాయన. పరిశుద్ధ ఆత్మదేవ, ఈ ఆత్మీయ ఆరాధనలో ప్రభావ మీరు మా మీద నైనా ప్రభావ నీ ఆత్మను కుమ్మరించినందుకు నీకు కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభావ. ఇంతవరకు జరిగిన కార్యక్రమం అంతట్లో కూడా ప్రభావ మీరే ప్రథమ అధ్యక్ష వహించినందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభావ. ఇదిగో నాయన ప్రభావ వాక్యం చెప్తుండగా నాయన అయినా నీ ప్రియకుమారిని ఒకసారి జ్ఞాపకం చేసుకుని ప్రభావ నీ జ్ఞానాత్మకమైన నా ప్రభావ ఆత్మ ద్వారా నింపండి ప్రభావ. నైనా ప్రభావ మా అందరికి కావాల్సిన నైనా ప్రభావ నా తండ్రి దైవికమైన వాక్యం వినడానికి మాకు సహాయం దయచేయండి ప్రభావ. నీ ప్రియకుమారుని నోటు బోరగా మార్చుకుని ప్రభావ నా తండ్రి నైనా ప్రభావ మా అందరితో మీరు మాట్లాడండి ప్రభావ. నా తండ్రి వారి వాక్యం ఎత్తుండగా నైనా వెనగల చెవి గ్రహించే హృదయాన్ని దాని చిత్తానుసారంగా నైనా ప్రభావ నా తండ్రి నడుచుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని తండ్రి అని దేవుని కుమారుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున నా తండ్రి ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా ప్రియపలకు తండ్రి ఆమేన్. చిన్నంగారంలో గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దేవుని వాక్యం కొరకు చాలామంది ఆరాటపడుతున్నారు, కానీ చాలామందికి అవకాశం లేదు. మనమైతే ఇక్కడ ప్రశాంతంగా దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం, కానీ ఈ అవకాశం రాబోయే దినములలో మరి ఇండియా దేశంలో ఉంటుందో లేదో తెలియని పరిస్థితిలో ఉన్నది. ఎందుకంటే ఇప్పుడే ప్రస్తుతానికి అయితే ఇండియా దేశంలో కొన్ని ప్రాంతాలలో సువార్త చేసిన, కరపత్రికలు పంచిన, ఎవరైనా దేవుని కోసం మాట్లాడినా జైల్లో పెట్టడం జరుగుతుంది. అందుకే మనకు సమయం ఉన్నప్పుడే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏదో వచ్చాము విన్నాము వెళ్ళిపోయామని కాకుండా దేవుడు చెప్పిన మాటలు మన జీవితాలలో నెరవేరుతాయి ప్రతి విషయము కూడా. అటు రీతిగా మనం అందరం ఉండాలని మరి ఈ అవకాశాన్ని అన్న అర్జున్ జాన్ గారికి ఇస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇంతటి అవకాశం ఇచ్చిన మన తండ్రికి ముందుగా కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తున్నాను. సంఘాధ్యక్షులు శ్రీధర్ గారి, అదేవిధంగా చేరువచ్చిన దేవుని బిడ్డలని మీ అందరికీ యేసుక్రీస్తు నామములో అందరం తెలియజేస్తున్నాను. మంచిది ప్రియమైన వాళ్ళారా, మరి ఇంతవరకు చక్కగా కార్యక్రమాన్ని నడిపించిన తమ్ముడు రమేష్ గారికి సంఘం తరపున అందరం తెలియజేస్తున్నాను. మంచిది ప్రియమైన వాళ్ళారా, ఈ సమయంలో వాక్యానికి వెళ్ళిపోదాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఇంతవరకు జరిగిన కార్యక్రమం బట్టి మీకు స్తోత్రాలు. వాక్యంలోకి వెళ్తున్నాము. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి తండ్రి. చెబుతున్న నాకును సమయోచితమైన జ్ఞానమును ప్రసాదించండి తండ్రి. మీ బిడ్డల వాక్యం వింటుండగా నేను వినగలిగే చెవులను గ్రహించే మనసులను బిడ్డలకు ప్రసాదించండి. మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన విన్నపములు మీకు సమర్పిస్తున్నాను పరలోకపు తండ్రి. మంచిది ప్రియమైన దేవుని వల్ల ఒక మంచి విషయాన్ని ఈరోజు మనం చూద్దామండి. ఎందుకంటే యేసుక్రీస్తును ఈ లోకానికి పంపి నశించిన మనలను, పాపంలో ఉన్న మనలను విడిపించడానికి
ప్రేమల వాళ్ళారా. ఎందుకంటే లోకమంతా కూడా ఏమైపోయింది, పాపంలో పడిపోయింది. అందుకే ఇందాక చెప్పారు కదా, ఇందాక చదివించారు రోమిలకు రాసిన పత్రికలో సోదరుడు పురుషోత్తం గారు, ఏంటి ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమనంట ఏం చేస్తారు, పొందలేకపోతున్నారు ప్రేమల వాళ్ళారా. ఎందుకంటే పాపాల చేత. అందుకే యేసుక్రీస్తు మాట్లాడుతూ మీ అపరాధముల చేత, మీ పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా, అది దేవుడు ఏం చేశాడు, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును. కాబట్టి ప్రేమల వాళ్ళారా, సంఘం అంటే ఎవరో కాదు, అది మనమనే విషయాన్ని మనం చాలా మనం చెప్పుకున్నాం ప్రేమల వల్ల. అయితే ఈరోజు ఒక మంచి విషయం మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రికలకు మనం వెళ్దాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రికలకు ఒకసారి మనం వెళ్ళి చూద్దాం ఒకసారి. 10వ అధ్యాయము మొదటి నుంచి, ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలది అది ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చు వారికి ఎన్నడూ సంపూర్తి సిద్ధి కలుగజేయ నేరము. ఈ వాక్యాన్ని కనుక మనం గమనిస్తే, ఆనాడు యేసుక్రీస్తు వారు వచ్చే భూమి మీద వచ్చినంత కాలం వరకు ఏం చేసేవారండి, బలులు ఇచ్చేవారు, తెలుసు కదా. అంటే ఇశ్రాయేలు ఏదైనా ఒక పాపం చేస్తే ఆ పాపాలను దేవుడు పరిహరిస్తాడని చెప్పేసి ఏం చేసేవారు, అది పాప పరిహార్థ బలులు అన్ని కూడా. అది లేవియా కాండం అంటే అది యాజకుల పుస్తకం. లేవీలు అంటే ఎవరు, యాజకులు. ఈ లేవి కాండం అంతటా ఏముంటదంటే బలులు, ఆ బలులు ఇచ్చే విధానం, నియమాలు, నిబంధనలు ఉంటాయండి దాంట్లో. అంటే బలులు ఇస్తే మరి ఎలా ఇవ్వాలో అనేది నియమాలు చెప్పాడు దేవుడు, ఇంకా నిబంధనలు చెప్పాడు. ఆ పుస్తకం అంతా చూస్తే ఎక్కువగా ఏమి రాయబడుతుంది, బలుల గురించే ఉంటుంది ప్రేమల వల్ల. అయితే దేవుడు మాట్లాడుతూ 3 వచనాలకు ఆయన మనసులో ఉన్న మాటను బయట పెడుతున్నాడు. చూడండి ఎలా పెడుతున్నాడు, చూడండి. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా ఏం గుర్తుకొస్తున్నాయంటే వాళ్ళకి, పాపములు జ్ఞాపకములకు వంచుచున్నవి. చూసారా, అంటే దేవుడికి ఏం గుర్తొస్తున్నాయి, ఇలా బలులు తెచ్చినప్పుడల్లా ఏం గుర్తుకొస్తున్నాయి దేవుడికి, ఏం చేస్తున్న పాపాలే కనపడుతున్నాయి దేవుడికి. చూసారంటే తప్పులు చేసేయడం, పాపాలు చేసేయడం, బలులు ఇచ్చేయడం కదా, ఇలా చేస్తా ఉండేవాళ్ళు ప్రేమల వల్ల. అయితే చూడండి ఇంకా చెప్తున్నాడు దేవుడు 4వ వచనంలో, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. అంటే నువ్వు ఎడ్లు ఇచ్చినా, లేకపోతే మేకలు ఇచ్చినా, కోళ్ళు, నువ్వు ఏమి ఇచ్చినా అవి నువ్వు చేసే పాపాన్ని తీయలేవు అని దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడండి. అందుకంటున్నాడు, ఏమంటాడు, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం చెప్పేశాడు దేవుడు, డిక్లేర్ చేశాడండి దేవుడు. మరి ఎలా ఒక మనిషి పాపం పోవాలంటే ఏం చెయ్యాలంటే, ఎందుకంటే మనిషి పాపంతో నిండిపోయాడు, పాపంలో పడిపోయి ఉన్నాడు. పాపంతో కనుక చనిపోతే మనిషి ఎక్కడికి వెళ్ళిపోతాడో, నరకానికి వెళ్ళిపోతాడో. రోగం వచ్చినా అది చనిపోయినా ఏమండి అది వేరే సంగతి, కానీ నీకు పాపంతో కనుక నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు ప్రేమల వల్ల. కాబట్టి మొదట పోవాల్సింది ఏంటి, పాపం పోవాలి. మరి ఎలా అందుకే యేసుక్రీస్తు వస్తూ ఆయన శరీరధారిగా వస్తూ మాట్లాడుతున్న మాట చూడండి. కాబట్టి ఆయన 5వ వచనం, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ఎక్కడ ఇదంతా కూడా మనం చదివితే కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 16, 17 వచనంలో ఉన్న మాటని ఇక్కడ తీసుకొచ్చేస్తున్నాడు అనమాట. ఏంటి, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహార్థ బలులను ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారము నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని అంటే. చూసారా ప్రేమ వల్ల దేవుడు ఒక పనినిచ్చి భూమి మీదకి పంపాడండి క్రీస్తును. ఏంటో పని అంటే, నా బిడ్డలందరూ పాపంలో పడిపోయారు నాన్న. ఎందుకంటే ఎన్ని బలులు ఇచ్చినా ఆ పాపాలు పోవు. ఆ పాపను తీసేయాలంటే
పాపము లేనోడే వెళ్ళాలి అని ఏం చేశాడు? యేసుక్రీస్తును మనల్ని పాపాకారపు శరీరంతో ఏం చేశాడంటే ఈ లోకానికి పంపించాడండి కన్న తండ్రి. అలా వచ్చిన ఆయన ఏం చేశాడు? ఆయన చూడండి, అంతే ఒక మాట మన 9వ అధ్యాయం కనుక మనం చూస్తే 9వ అధ్యాయము 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చు. అంటే రక్తం చిందించకుండా పాప క్షమాపణ అనేది కలుగదు. అంటే రక్తం చిందించాలి. చూసారా ప్రేమల వల్ల? మరి ఏ రక్తం అది? ఎలాంటి రక్తం చిందించాలి ప్రేమల వల్ల? దేవుడు ఎలాంటి రక్తం కోసం దేవుడు చెప్తున్నాడండి. చూద్దాం ప్రేమల వల్ల. ఎందుకంటే ఆ రక్తం చిందించాలంటే పాపం లేనోడే చిందించాలి. మరి నిర్దోషం అనేది నిష్కలంకమైన రక్తం కావాలి. మరి ఎలా అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు గారు మాట్లాడుతూ ప్రపంచానికి విసిరిన ఒక సవాల్ను మనం ఈరోజు మనం చూద్దాం. అది యోహాను సువార్త. యోహాను సువార్తలకు మనం వెళ్దాం ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం. 8వ అధ్యాయము 46వ వచనంలో మాట్లాడుతూ నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? యేసుక్రీస్తు ప్రపంచానికి విసిరిన సవాలండి. నిజంగా మనకు అంత ధైర్యం ఉందండి? అంత ధైర్యం మనకుందా? ఏమండి, ఒక స్త్రీని రాళ్లతో కొట్టి చంపేయడానికి వస్తున్నప్పుడు ఏమన్నాడు ఆయన? మీలో పాపము లేనుడు ఎవడైతే ఉంటాడో మొట్టమొదట రాయండి అన్నప్పుడు ఏం చేశారు? చిన్నవాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళు ఇక్కడ ఎవరున్నారు? చిన్నపిల్లలు కూడా ఉన్నారు. మనం చదువుతుంది అంతా ఇందులో ఉంటుంది. కానీ వాళ్ళు కూడా, అంటే చిన్నపిల్లలు కూడా పాపం చేస్తున్నారంటే ఈరోజు నల్లగా ఉందండి. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఏమండి చాలా దారుణమండి. చెప్పి చూస్తున్నాం కదా, వాళ్ళు ఏం వ్యవసాయం అయితే నాకు తెలిస్తే నోరు తెలిస్తే ఏంటంట బూతులు ప్రియమైన వాళ్ళారా. ఏమండి పాపం అండి నిజంగా. అందుకే ఎప్పుడు కూడా ఆ తల్లి మీద రాయలేదు. ఆ ప్రేమలంటే యేసుక్రీస్తు అమ్మా ఇక నువ్వు పాపము చేయకు అని ఆయన చెప్పేసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయనకి శిక్ష విధించను, నువ్వు పాపం చేయదని చెప్పేసి వెళ్ళిపోతాడు ఆయన ప్రేమల వాళ్ళారా. అయితే ప్రపంచాన్ని విసిరిన సభలో నాలో పాపం ఉందని ఎవరు స్థాపించిన అన్నాడు ప్రేమల వాళ్ళారా. ఏమండి నిజంగానండి ఎవరు చెప్పగలరు చెప్పండి? అంత అలాగా అంత అలా ఎవరో మనం చేయగలుగుతామా ప్రేమల వాళ్ళారా? ఏమండి మళ్ళీ హెబ్రీయులకు రాసిన పత్రికలకు మనం వద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రికలకు మనం వద్దాం చాలా జాగ్రత్తగా. మళ్ళా మనం చూద్దాం 22వ వచనంలో ఆ చివరి మాట, రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. ప్రేమల వల్ల ఆ యేసుక్రీస్తు అండి, అది నిష్కలంకమైన రక్తము, కలంకము లేని రక్తము, పరిశుద్ధమైన రక్తము. ఆ రక్తం ద్వారా ఏం జరగాలి? పాప క్షమాపణ అనేది జరగాలి ప్రేమల వల్ల. అందుకే యేసుక్రీస్తును లోకానికి పంపించాడు తండ్రి అయిన దేవుడు. ఆయన ఈ లోకానికి పంపించి ఆయన బలి ద్వారా ఏం చేశాడు? ఆయన రక్తం చేత మనందరిని ఏం చేశాడు? శుద్ధి చేశాడండి, శుద్ధీకరించాడు ప్రేమల వాళ్ళ. అదండి అమూల్యమైన రక్తం అండి ప్రేమల వాళ్ళ యేసుక్రీస్తుది. ఏమంటే అమూల్యమైన రక్తం చేత మనందరిని ఆయన ఏం చేశాడు? మనందరినీ ఆయన కొన్నాడండి, పరిశుద్ధులుగా చేశాడు ప్రేమల వాళ్ళరా, పరిశుద్ధులుగా చేశాడు. అందుకే ఒక మాట కనుక చూస్తే మనం ఒకసారి మనం దేవుడు కోరుకున్నాడండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో దేవుని మనస్సు మనకు తెలుస్తుంది. 1వ అధ్యాయం 4వ వచనం కనుక మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎట్లనగా తన ప్రియుని యందు, ఎవరు ప్రియుని యందు? దేవుణ్ణి ప్రియుడు ఎవరు? క్రీస్తు. ఆయన ప్రియుని యందంట, క్రీస్తు యందంట తాను ఉచితముగా, అంటే తండ్రి అయిన దేవుడు ఉచితముగా అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున అది యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, ఎవరి కోసం నిర్ణయించుకున్నాడంట? క్రీస్తు కొరకు. ఎందుకంటే క్రీస్తు ద్వారా నాకు పిల్లలు కావాలనుకున్నాడండి, పిల్లలు కావాలనుకున్నాడు. అందుకే యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా
తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ఏం చేశాడు ఆయన? ప్రేమ చేత ఏం చేశాడు? మనల్ని కన్నాడండి. ప్రేమల వాళ్ళారా ఏమండి, నిజంగా గనక ఆయన యేసుక్రీస్తు మాట్లాడుతూ యోహాను సువార్తను కనుక మనం చూస్తే ఏమండి, ఇదంతా తండ్రి మనసు ఉంటుంది. మనం చదివింది ఏంటి? తండ్రి మనసు. తండ్రికి పిల్లలు కావాలనుకున్నాడు. ఎలాగా? నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి రా అన్నాడు. ఎందుకన్నాడు? ఎందుకంటే ఆయన తండ్రి, మన పిల్లలం కాబట్టి. అంతే కదండి. మనం కూడా పిల్లలకి ఏం చెప్తాం? అరే నేను అలా ఉన్నాను, ఏంటో అలా ఉన్నావు అంటాం కదా పిల్లల్ని. అమ్మ ఏంటో అలా ఉన్నావు అంటాం కదా చాలా విషయాల్లో. ప్రేమల వల్ల అయితే ఇక్కడ అంటాడు, నేను పరిశుద్ధుడిని కనుక మీరును కూడా పరిశుద్ధులై యుండుడి అన్నాడు. ఎందుకన్నాడంటే మనిషి దేవుని స్వరూపం అండి. దేవుని స్వరూపము, దేవుని పోలిక ప్రేమల వల్ల. కాబట్టి దేవుని పిల్లలమైన మనం ఎలా ఉండాలంట? దేవునిలా ఉండాలంటాడు ప్రియమైన వాళ్ళ. అయితే యోహాను సువార్తను కనుక మనం చూస్తే ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు చూడారు. అప్పుడు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ఒకసారి. మనం ఏం మాట్లాడుతున్నారు? ఆయన శరీరం గురించి, ఆయన రక్తం గురించి మాట్లాడుతున్నాడండి. ఆ మాట మనం చూద్దాం ఈరోజు. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 53 నుంచి 53వ వచనం నుంచి. కావున యేసు ఇట్లా నేను ఏమంటాడో తెలుసా? మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. అంటే మీలో మీరు జీవము గలవారై ఉండాలంటే ఏం చేయాలి? మీరు ఏం చేయాలి? నా శరీరము తినాలి, నా రక్తము మీరు త్రాగాలి అన్నాడండి క్రీస్తు. ఇంకా కిందకు వస్తే ఏం మాట్లాడుతున్నాడో చూడండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంటే మనం ఎప్పుడు కూడా నిత్యము జీవిస్తూ ఉండాలంటే ఏమండి, ఈ లోకం మనం ఎప్పుడు ఉంటామో తెలియదండి. ఎందుకంటే మన జీవితం అంతలో కనపడి అంతలో మాయమైపోయే అటువంటి జీవితాలు మానే ఏమండి. కానీ ఇప్పుడు శాశ్వతంగా ఉంటుంది. ఎందుకంటే శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఆత్మ ఏం చేస్తుందంట? మనం జీవింపచేస్తుంది. అంతే కదండి. ఇప్పుడు నేను ఉన్నాను, ఎంతకాలం బతుకుతానండి? ఈ శరీరం ఎప్పటికైనా మట్లు పడితే కుళ్ళిపోతుంది. అంతే కదా, పురుగులు పట్టేస్తాయి. కానీ నాలో ఉన్న ఆత్మ ఏమవుతుంది? ఆత్మకు చావు లేదు. ప్రేమ అంటే శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఆత్మ ఏం చేస్తుందంట? ఆత్మ జీవింప చేస్తుంది. ప్రేమ వాళ్ళ అందుకే ఆత్మే జీవింపజేస్తున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనము. అంటే ఎందుకు పనికి రానేది అని చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళ. అయితే చూద్దామా ఆయన శరీరం కోసం చెప్తున్నాడు. అక్కడ జాగ్రత్తగా పాయింట్ క్యాచ్ చేయాలి మనం. ఏమన్నాడు? ఆయన శరీరం కోసం చెప్తున్నాడు. ఏమన్నాడు? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. నీకు నిత్య జీవం కావాలంటే ఏం చేయాలి? ఆయన శరీరాన్ని తినాలి, ఆయన రక్తాన్ని త్రాగాలి. ఆయన శరీరాన్ని తినే రక్తాన్ని ఎవరైతే తాగుతారో వాళ్ళు నిత్య జీవము గలవారు. ప్రియమైన వాళ్ళు అదేనండి క్రీస్తు చెప్తుంటాం. ఈరోజు మనం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాం కదా. ఏమంటే తీసుకున్నప్పుడు మనకు ఏం గుర్తుకు రావాలి? మనకి క్రీస్తు చేసిన త్యాగం గుర్తుకు రావాలండి. ఆయన మనకు తన శరీరాన్ని సిలువలో నలగొట్టబట్టుకున్నాడు కదండి. నలగొట్టబడింది కదండి క్రీస్తు శరీరము. ఇంకా ఆయన రక్తాన్ని ఏం చేశాడు? చిందించాడు కదండి మన కొరకు. ప్రియమైన వాళ్ళారా ఇది గుర్తుకు రావాలి. అంటే క్రీస్తు మన కొరకు శ్రమ అనుభవించాడు. ఎన్నెన్నో శ్రమలను అనుభవించి మనం పరలోకం చేరాలి. అంటే శ్రమలు ఉంటాయండి భూమి మీద. క్రైస్తవులమైన మనకేముంటాయి? శ్రమలు ఉంటాయి ప్రియమైన వాళ్ళారా. అందుకే ఒక పాట, చాలా మంచి పాట ఉండేది. ఎన్నెన్నో శ్రమలను అనుభవించి మనలను పరలోకం చేరాలి. అంటే క్రైస్తవులమైనందుకు బాధలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, ఇరుకులు ఇబ్బందులు ఎన్నో ఉంటాయి. వీటన్నిటిని అధిగమించుకుంటూ ఏం చేయాలంట? క్రీస్తులో సంపూర్ణంగా నువ్వు ఉన్నప్పుడు ఏం చేస్తాడు? నీకేమిస్తాడు? నీకు ఇవ్వాలనుకున్నాడా పరలోకం దూతలకెన్నడూ లోపరచలేదు. అంటే పరలోకానికి దూతలకి లోపరచలేదండి దేవుడు. ఎందుకంటే తన కుమారులు వస్తాడని దేవుడు తన బిడ్డల కోసం ఇప్పటికీ కూడా ఎదురు చూస్తూ ఉన్నాడండి. చూసారా? ఇంకా చెప్పనండి, ఇప్పుడు కూడా నీతిమంతులు చనిపోయినంత కూడా ఎక్కడ ఉన్నారు? వాళ్ళు పరదేశంలో ఉన్నారు. ఏం చేస్తారు వాళ్ళు? చూద్దాం ఆ వాటిని కూడా చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం, వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు మనకు తెలియాలి కదా. 6వ అధ్యాయము
9వ వచనం చూడండి ఒకసారి. ఆయన ఐదవ ముద్ర విప్పినప్పుడు ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠమ క్రింద చూచి తిని. ఎవరంటారు అందరూ తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము సువార్తను ప్రకటించిన వాళ్ళని ఏం చేశారండి? ప్రవక్తను బట్టి ఏం చేశారు? వాళ్ళు చంపేశారు కదండి, చంపేశారు కదా. మత్తయి సువార్తలో చెప్పారు కదా, యేసుక్రీస్తు మత్తయి సువార్తలో ఉంటాడు కదండి. ఒకసారి చూద్దాం అది కూడా, ఎందుకంటే ఎవరు చచ్చిపోతారు మనం తీరాలి కదా. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనం. 23:35. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరాకియ కుమారుడు జకర్యా రక్తము. అది ఎవరిదంటే అందరూ కూడా నీతిమంతులైన రక్తమంతయు నీ మీదకి వచ్చును అంటే వీళ్ళని ఎవరు చంపేశారంట? యూదులు నీతిమంతులను చంపేశారండి, ప్రవక్తలను చంపేశారండి. చూసారా? హేబేలు నీతిమంతుడు కదా, సొంత అన్నే చంపేశాడండి కదా. ఎలా కనుక చూస్తే జకర్యా ఏమండి తెలుసు కదా, జకర్యా యోవాషు ఇద్దరు కలిసి పెరుగుతారండి. కానీ చివరికి యోవాషుకి ఏమొస్తుంది? రాజ్యం వస్తుంది. చూసారా? అంటే నిజంగా ప్రియమైన వాళ్ళ రాజ్యం ఎప్పుడైతే రాజు అవుతాడో ఆ పదవి చేతికి రాగానే ఏం చేశాడండి? తనతో నిజంగానండి మనుషులు పెట్టి చంపించేస్తాడండి. తెలుసు కదా, యెహోయాదా కుమారుడు ఎవరు? జకర్యా. అంటే జకర్యా యెహోయాదా కుమారుడు కదండి. యెహోయాదా కుమారుడు ఎవరు? జకర్యా. అంటే జకర్యా యోవాషు ఇద్దరు కూడా కలిసి పెరుగుతారు చిన్నప్పటి నుంచి. తెలుసా? వాళ్ళ అమ్మలను చంపిస్తున్నప్పుడు యెహోయాదా తప్పించండి, అతనే చంపించేస్తాడు కదా. అతనే చంపించేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ యోవాషును తప్పించేస్తాడండి యాజకుడు యెహోయాదా. తప్పించేసి 7 సంవత్సరాలు కూడా మందిరంలో పెట్టి పెంచి పోషిస్తాడు. ఏమండి? అలా పోషిస్తే ఏం జరుగుతుందంటే ఇద్దరు కలిసి పెరుగుతారు. ఎవరు? యెహోయాదా కొడుకు, ఇంకెవరు? జకర్యా. ఓకేనా? జాగ్రత్తగా రండి. అంటే జకర్యా యోవాషుతో కలిసి పెరుగుతారు. పెరిగి పెద్దోళ్ళు అయిన తర్వాత యోవాషుకి రాజు అవుతాడు, జకర్యా ఏమవుతాడు? యాజకుడు అవుతాడు. అయితే ఇక్కడ 10 వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? చేసిన మేలును మర్చిపోయి ఏం చేశాడండి? ఆ మేలును మర్చిపోయి ఏం చేశాడు? అక్కడ జకర్యాని చంపించేస్తాడండి. ప్రియమైన వాళ్ళ చూసారా? అందుకే చెప్తున్నాడు అక్కడ. చూడండి ఒకసారి. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరాకియ కుమారుడకు జకర్యా రక్తము వరకు భూమి మీద చింతింపబడిన నీతిమంతుల రక్తం అంతయు మీ మీదకి వచ్చును. ఇలా చనిపోయిన అందరూ ఎక్కడున్నారంట? ఎక్కడున్నారు? ఇప్పుడు రండి గ్రంథంలోకి. 6వ అధ్యాయం 9వ వచనం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును ఎందుకు చచ్చిపోయినా? దేవుని వాక్యాన్ని సువార్తను ప్రకటిస్తే చంపేశారండి. ఇంకా తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి వధించేశారండి, చంపేశారు. ప్రవక్తను చంపేశారు కదండి. యోహాను గారిని ఏం చేశారు? యోహాను గారి తలను చిరచ్ఛేదనం చేశారు. ఏమండి? ఇలాగ ఎంతో మందిని కూడా చంపేస్తారండి. వాళ్ళందరూ అన్నమాట వధింపబడిన ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని. వాళ్ళు అంటున్నారంట, నాదా సత్య స్వరూపి పరిశుద్ధుడా, ఎందాకయ్యా తీర్పు తెచ్చగా మా రక్తము నిమిత్తము భూలోకంలో భూ నివాసులకు ప్రతిదండ చేయక తండ్రిని అడుగుతున్నారండి. పైగా బిగ్గరగా కేకలేస్తారు. చూడండి అక్కడ బిగ్గరగా కేకలేస్తారండి. ప్రేమ వాళ్ళ చూసారండి, వాళ్ళండి నీతిమంతులు. వాళ్ళు విశ్రాంతిలో ఉన్నారు వాళ్ళ ప్రేమ వాళ్ళ. మరి మనం కూడా విశ్రాంతిలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? క్రీస్తులో శ్రమ పడాలండి. ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో ఇరుకులు ఇబ్బందులు చెప్పాను కదా, ఎన్నో బాధలు వస్తాయండి. అలా వచ్చినప్పుడు వాటిని కూడా మనం అధిగమించుకుంటూ వెళ్ళాలండి. అందుకే ఎవరైతే ఇప్పుడు రండి యోహాను సువార్తలకి, ఎవరైతే నా శరీరాన్ని తింటాడో, నా రక్తాన్ని త్రాగుతాడో, రండి ఒకసారి యోహాను సువార్త. మళ్ళీ యోహాను సువార్త చూడండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అని చెబుతూ ఒక మాట అంటున్నాడు. చూడండి ఏమంటాడు? అంత్య దినమున
నేను వానిని లేపుదును. దేవునికి స్తోత్రం. ప్రేమలారా, నువ్వు దేవుని పనంతా చేసేసి ఏమండి, దేవుని పనంతా చేసేసి కనుక నిజంగా ఎప్పుడు చనిపోతామో తెలియదు కదండి. చనిపోయిన తర్వాత ఏమంటాడు యేసుక్రీస్తు, నువ్వు చనిపోయినా కూడా నేను నిన్ను తిరిగి నేను లేపుతాను రా అంటున్నాడు దేవుడు. ప్రేమల వాళ్ళ కాబట్టి అది ఇంకా చూడండి ఏమంటున్నాడో చూడండి. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. క్రీస్తు నేను నిలవాలంటే ఏం చేయాలో తెలుసా? నువ్వు ఆయన శరీరాన్ని నువ్వు తినాలి, నువ్వు ఆయన రక్తాన్ని నువ్వు తీసుకోవాలి, త్రాగాలి. ప్రేమల వల్ల ఎప్పుడైతే ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగి దేవుని పనులలో ఎప్పుడైతే మనం ఉంటామో ఏం చేస్తాడంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు మనకి ఏమిస్తాడో? పరలోకాన్ని ఇస్తాడండి. ఇది ఒక రోజు చనిపోయినా తిరిగి మరలా నేను మిమ్మల్ని లేపుతాను రా అంటున్నాడు. ప్రేమల వాళ్ళ ఇది నా మాటలు కాదండి, బైబిల్ దేవుడు రాయించాడు. ఎందుకంటే యేసుక్రీస్తు రెండో రాకడలో ఏం జరుగుతుందట? దశలోని రాసిన పత్రిక చూడండి ఒకసారి. దశలోని రాసిన పత్రిక నోటాలు చూడండి మాట. మొదటి పత్రిక 4వ అధ్యాయము, మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో చెప్తున్నాడండి పౌలు గారు చెప్తున్నారు, మేము ప్రభువు మాటను బట్టి. ప్రభు ఏమన్నాడంట? ప్రభు ఏమన్నాడు? ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ప్రభు ఏమన్నాడండి? నా శరీరము తిని నా రక్తం ఎవడైతే తాగుతాడో వాడు నిత్య జీవం కలవాడు, వాడిని తిరిగి నేను లేపుతాను అన్నాడు కదా. దానే కోడిని డిక్లేర్ చేస్తూ చెప్తానండి. ఇక్కడ చూడండి, అదే చెప్తాను చూడండి. ఏమన్నాడు? మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారికంటే, అంటే మనకంటే ముందు చనిపోయిన ఉన్నారు కదా, నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి మనం చేరము. ఇంకా ఆర్భటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన యుండు మనము వారితో కూడా ఏకముగా ఏం చేస్తామండి? చూడమన్న ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనుపోబడుదుము. కాగా మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఏం చేయాలంట? మనం ఏం చేయాలి? ఒకరినొకడు ఆదరించుకోవాలి. ఇదండి మరి సంఘాలు ఉంది. ఇది సంఘాలు ఏముంటుందండి? ఆమె వస్తే నేను సంఘానికి రాను, నిజంగా చెప్తున్నానండి కదా. ఆమె కనుక సంఘానికి వచ్చిందా నేను రాను, వాడు వచ్చిందంటే నేను రాను సంఘానికి కూడా చాలా మంది అంటారండి. చదువుతుందా? ఎవరు మన మనుషుల కోసం వెళ్ళాలి సంఘానికి? చాలా మంది దరిద్రమని వచ్చండి. కొంతమంది పాస్టర్ కోసం వెళ్తారండి సంఘానికి, కొంతమంది దేనికోసం? పాస్టర్ గారండి రాకపోతే మా సేవకుడు ఏమంటాడని చెప్పేసి భయంతో వెళ్తారండి చాలా మంది. వద్దండి రాత్రి. ఎందుకు తెలుసా? మీరు రావాల్సింది పాస్టర్ గారి కోసం కాదు, మరొకరి కోసం కాదు. ఎవరి కోసం రావాలి? మీరు దేవుని కోసం రావాలండి. ఆ మాటలేంటి? నిత్య జీవము గల మాటలు. ఆ మాటల కోసం మనం వెళ్ళాలండి సంఘానికి, ప్రేమల వల్ల. కాబట్టి ఆయన ఎవరైతే ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగుతారో వాళ్ళు ఎవరంట? నిత్య జీవము గలవారు. మంచిది ప్రేమల వల్ల. సమయం చాలా అవుతుంది కాబట్టి ఈ రోజున మరొక విశేషం ఏంటంటే, మరి మన సంఘ అధ్యక్షులు శ్రీధర్ గారి యొక్క మరి గారాల పట్టి మరి డాలీ అండి, డాలీ గారి మరి ఆ చెల్లి పుట్టినరోజు. మరి మీరు అందరూ కూడా బ్లెస్ చేయండి. ఒక చిన్న మాట నేను చెప్పి ముగిస్తాను ఒక్కసారి అండి. ఎందుకంటే ఈరోజు నిజంగా ఎంతో సంతోషంతో ఉన్నారండి ఆయన నిజంగా. ఎందుకంటే కుమార్తె పుట్టినరోజు ఎంతనండి కంటే ఎవరిని కనాలంట? కూతురునే కనాలండి. ఎందుకు తెలుసా? కూతురు నిజంగానండి, కూతురు ఎంత గొప్పదంటానండి. నిజంగా చెప్తున్నానండి, కూతురేనండి ఎప్పటికీ కూడా తల్లిదండ్రులను చూసేది. కూతురు ఎప్పుడు కూడా ఏం చేస్తుందన్నా? తల్లిదండ్రులను చూసేదండి నిజంగా. ఎందుకంటే దీనికి ఎగ్జాంపుల్ ఎవరు కాదు, మా అక్క. ఎందుకంటే నాకు ఒకే ఒక అక్క, ఒక అన్నయ్య. ఎప్పుడు చెప్పలేదు కదా, చెప్తాను. అక్క ఇప్పటికీ కూడా మా అక్కకి పెళ్ళిడికి వచ్చిన ముగ్గురు కొడుకులు ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఎవరి కోసం ఆలోచిస్తుంటుంది? నేను ఆలోచించకపోయినా మా అమ్మ కోసం, మా నాన్న కోసం ఆలోచిస్తూ ఉంటుందండి. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కానీ ఇలాగా నిజంగా కంటే ఎవరిని కనాలంట? కూతురునే కనాలి. ఎందుకంటే ఆ కూతురేనండి. క్వశ్చన్ తెలుసా? ఏ తండ్రికైనా కూతురు ఎవరంట? తల్లి. ఏంటండి? ఏ కూతురు అయినా ప్రతి కూతురికి తండ్రి ఎవరు తెలుసా? ఎవరు? బిడ్డ.
అంతకన్నా కూతురికి తండ్రి ఎవరు? బిడ్డ. అంటే తండ్రికి కూతురు ఎవరు? తల్లి. ఓకేనా? ఇంకో విషయం తెలుసా? ప్రతి కూతురికి మొట్టమొదటి హీరో ఎవరో తెలుసా? ఎవరండి? తండ్రి. ప్రియమైన వాళ్ళారా, నిజంగానండి ప్రతి కూతురికి హీరో తండ్రి. నిజంగా మరి మన డాలీకి కూడా హీరో ఎవరంటే అన్నయ్య శ్రీధర్ గారు. ప్రియమైన వాళ్ళారా, నిజమండి. ఎందుకంటే పైకి చిత్రం ఏంటంటే ప్రతి తండ్రికి కూడా ఎక్కువ ప్రేమ ఎవరి మీద ఉంటుంది తెలుసా? కూతురి మీద ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, కూతురేనండి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నిజంగా ఆడపిల్లంటే ఇంటికి ఏంటంట మహాలక్ష్మి అంటారు. మహాలక్ష్మి అండి నిజంగా. ఎందుకంటే ఇంటి పట్టు నుండి ఎన్నో పనులు చేస్తూ ఎన్నో సేవలు చేస్తూ తండ్రికి దగ్గర తల్లి దగ్గర ఉంటుందండి ప్రియమైన వాళ్ళారా. కాబట్టి మరి డాలి ఈ పుట్టినరోజుని బట్టి మరి దేవుడు ఆయన కిరీటాన్ని చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథం చివరిగా ఈ యొక్క వచనం చెప్పి మనం కీర్తన గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనం. 65:11 సంవత్సరములు నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ జాడలో సారము వేద చల్లుచున్నవి. దేవుడు ఏమిచ్చాడంటే నా బిడ్డకి ఈ రోజున సంవత్సరం అనే దయా కిరీటాన్ని డాలికి ధరింపచేశాడు దేవుడు. మరి మరొక నూతన సంవత్సరాన్ని మరి దేవుడు తన పట్ల ఇచ్చాడు. కాబట్టి ఇటువంటి పుట్టినరోజు మరి ఎన్నో జరుపుకోవాలని దీర్ఘాయువు కలిగి మరి భూమి మీద ఏమండి డాలి అలాగే ఆమెను ప్రేమించిన భర్తలు ఇరువురిని ప్రేమించి మరి రాబోతున్న బిడ్డలను కూడా దేవుడు దీవించును గాక. అలాగే ఈ మాటలు మీ అందరూ కూడా మన ప్రభువున రక్షకుడు యేసుక్రీస్తు నామములో దేవుడు మిమ్మల్ని దీవించాల్సి గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరింత మంచి మాటలు మనం విన్నాం. మరింతవరకు జరిగిన ఆరాధన మరి మన మహిమ కలుగుతాను. దేవునికరంగా జరిగిన విధానికి దేవుని స్థితిస్తూ మహిమపరుస్తున్నాను. ముఖ్యంగా ఒక చిన్న ప్రార్థన. పాస్టర్ గారు ఒకసారి అంటే కానుకల పాటకి సిద్ధపడండి. మన లావణ్య గారు వచ్చి కానుక పాట పాడుతారు. మనం అందరూ లేచిన కూడా ముందు ఒక చిన్న ప్రార్థన. తల్లి ప్రేమ్ కుమారి ఆమె ఒకసారి రండి అంటే ఆమె త్వరగా సమయం అవుతుంది. మళ్ళీ ఆరాధన ఉంది. ప్రార్థనకు వచ్చి కోరింది. మరి తల్లికి ఏదైతే ఫలించింది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న మా దేవ నాయన, ఇదిగో తండ్రి ప్రియ కుమార్తె నా సోదరి నాయన నూతనంగా మీ సన్నిధానంలో వచ్చాను తండ్రి. ఈ బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాను. సో మనతో దీవించి ఆస్వాదించండి నాయన. ఇదిగో తండ్రి కుమార్తెనే ఉన్న నాయన. ఇదిగో తండ్రి ఇదిగో నాయన బిడ్డ పైన ఎన్నో ప్రయోగాలు చేస్తూ నాయన భయంకరమైన వ్యాధులకు తండ్రి నేను గురి చేస్తున్నాను తండ్రి. బిడ్డ చుట్టూ మీ కోపదను అనుగ్రహించండి. మీ రక్షణను, మీ కృపను, మీ కనుచూపును ఎల్లప్పుడూ ఈ బిడ్డపై ఉంచండి. అది కాలు మొదలుకొని తండ్రి నడి నెత్తి వరకు తండ్రి యేసుక్రీస్తు నామములో బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. సహాయం చేయండి, కృప చూపండి తండ్రి. మీ సన్నిధిలో ఒక పాత్రగా వాడడానికి సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రం. గొప్ప సాక్షురాలుగా మీ సన్నిధిలో నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి. ప్రేమించిన తన సంపూర్ణ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిగో బిడ్డ ఎక్కడైతే పని చేస్తుందో పని చుట్టూ మీ కోపతను అనుగ్రహించండి. ఇదిగో తండ్రి యజమానులకు తండ్రి మీ బిడ్డ పట్ల ప్రేమ కలిగి సమాధానం కలిగి ఉండడానికి కృప చూపండి, సహాయం చేయండి. ఏ బిడ్డలు తండ్రి ఎలా వేధిస్తున్నారో సమస్తమును మీకు తెలుసు తండ్రి నాయన. ఇదిగో తండ్రి మీరు ఉండగా ఈ లోకములోనిది ఏది అక్కర్లేదు తండ్రి. నేను మీ కృప ఉంటే చాలు, మీ ప్రేమ ఉంటే చాలు తండ్రి. మీ కుమార్తె పట్ల మీ ప్రేమను నేను మీకు నాయన ఎల్లప్పుడూ వచ్చుకొని ప్రార్థన చేస్తాను. సహాయం చేయండి, కృప చూపమని నేను మీ కుమార్తెను మీ హస్తం సమర్పించుకుంటూ మీ ప్రియ కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాను తండ్రి. త్వరగా కార్పులు దేవుని యొక్క పని కొరకు మరి ప్రతి ఒక్కరు కూడా మీకు ఇచ్చిన దాంట్లో దేవుని పని కొరకు అదేవిధంగా ఇది మన అందరి బాధ్యత సంఘం
చెల్లి మీద వచ్చి పాట పాడతాం కదా. మరి తెచ్చిన మన కష్టం చేయాలంటే ప్రభుత్వంతో సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును అబ్రాహామును అడిగెను ప్రభువప్పుడు ఇస్సాకుని అర్పణ ఇమ్మనెను అబ్రాహామును అడిగెను ప్రభువప్పుడు ఇస్సాకుని అర్పణ ఇమ్మనెను నీ బిడ్డను సేవకునిచ్చెదవా నీ బిడ్డను సేవకునిచ్చెదవా నీవిచ్చెదవా సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును ప్రభుని ప్రేమించిన పేదలను కాసులు రెండిచ్చెను కానుకగా ప్రభుని ప్రేమించిన పేదలను కాసులు రెండిచ్చెను కానుకగా జీవనమంతయు దేవునికిచ్చెను జీవనమంతయు దేవునికిచ్చెను నీవిచ్చెదవా సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. హల్లెలూయా. దేవునికి మహిమకరం గాక. సమయంలో కానుకలు ప్రార్థన మధ్యలో నిర్మలమ్మ గారు వచ్చి ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. సారీ, మన మరియమ్మ గారు. స్తోత్రం తండ్రి, స్తోత్రము దేవా, పరలోకమున్న తండ్రి నీకు వందనాలయ్యా. ఇదిగో నా ప్రభా నీ బిడ్డలోనైనా కష్టాజీతము నా తండ్రి నీ మందిరానికి తీసుకొచ్చి ఉన్నది ప్రభా. ఏ బిడ్డ అయితే నా ప్రభా ఆకాశమందు నా ప్రభా గుప్పిలిప్పి ఉన్నదో నా తండ్రి 30 60 100 బిడ్డల ఉద్యోగంలోను కష్టములోను నా ప్రభా నీ కృప నీ దీవెన నీ వెలుగును నీ అభిషేకమును నీ ఆత్మను నా ప్రభా ఇక్కడ నా ప్రభా నిన్ను ఆరాధించిన ప్రతి బిడ్డ పట్ల కుమ్మరించమని అడుగుచున్నాను ప్రభా. ఈ యొక్క కానుకలు నైనా నీ సేవార్థమే నా ప్రభా బలముగా వాడబడడానికి నువ్వు సహాయం దయచేది నైనా తీసుకొచ్చిన ప్రతి రూపాయి కూడా నా ప్రభా నీ సేవలో నా ప్రభా నా తండ్రి పాత్రగా నా ప్రభా నా తండ్రి ఇది వాడుచుండగా నా ప్రభా నీ కృపలో నాయనా నా యేసయ్య ఈ కానుకలను దాచి కాచి కాపాడి భద్రపరిచిన ప్రభా ఇక్కడ నా ప్రభా కళ్ళు మూసుకున్న ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభా. వారి కష్టమును నాయన నా ప్రభా యేసయ్య నిత్యము నాయన ఆనందముగా అనుభవించడానికి నీ సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమకరం గాక. మరి ప్రార్థించిన సిస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి సమయంలో ప్రభు నాగమును మరి ప్రతి ఒక్కరు కూడా మరి బల తీసుకున్న వారందరూ కూడా ముందుకు వచ్చి మోకరించాలని మనం చేస్తున్నాను. త్వరగా సమయం లేదు, 10 నిమిషాలు మరి కార్యక్రమం ముగించుకొని మన అనుభవాలకు మనకి సమయం ఇద్దాము. హల్లెలూయా. ఓకే. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి మనం చదువుకుందాం.
నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకునే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయండి అని చెప్పాను. ఏం చేశారని యేసుక్రీస్తు వారు ఆయన ఒక పాత్రను ఎత్తుకొని ఒక రొట్టెను, ఈ రొట్టె ఏంటంట ఆయన శరీరము అని చెబుతూ, అదే విధంగా చూడండి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఏం చేయాలట? ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రేమల వాళ్ళారా, కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలో త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు ఆయన రక్తమును గూర్చియు అపరాధి యగును. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. ఇందువల్ల మీరు అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు ప్రేమల వాళ్ళ. కాబట్టి ఆయన శరీరం తీసుకుంటున్న మనము ఏమండి, అది ఆయన శరీరం మనం గ్రహించి ఆయన రక్తాన్ని త్రాగుతున్న మనము అది ఆయన రక్తం అని ఏమండి, ఇది రొట్టిగా మనం భావించకూడదు. ఎలా అంటది అది శరీరము. కాబట్టి ప్రేమల వాళ్ళ మరి యేసుక్రీస్తు వారు మరి ఆయన శరీరం ఎంతకు వస్తుంది అని శరీరం మనం తీసుకుందాం. సిలువలో సిలువలో కుమారుడు తండ్రి, మా అందరి కొరకు తండ్రి ఆయన యొక్క శరీరాన్ని తండ్రి నన్ను గుంటబట్టించండి నాయనా. ఎందుకంటే ఆయన యొక్క శరీరాన్ని తండ్రి మా కొరకు తండ్రి శ్రమను భరించి నన్ను గుంటబడింది తండ్రి నాయనా. మా అందరి పాపాల నిమిత్తం ఆయన రక్తాన్ని చిందించాడు. ఈ దేవుని తండ్రి బిడ్డలమైన మేము తండ్రి ఆయన శరీరాన్ని తీసుకుంటూ ఆయన రక్తాన్ని కలుపుతున్న మాకు తండ్రి మీ పనులో ఉండి ఎందుకంటే మీ కుమారుని జ్ఞాపకం చేసుకున్నటకు దీన్ని చేస్తుండగా మీ కృప మీ కరుణ మీ బిడ్డలందరిపై ఉంచమని కోరుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి. అందరం తీసుకోండి. చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయ
ప్రార్థన చేసి దేవుని యొక్క ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన ఏకీభవించండి. ప్రార్థన. పరలోకమందున మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన ఈ దినము తండ్రి, ఇదిగో తండ్రి బిడ్డలందరము తండ్రి మేము చేరడానికి మీ జీవపు మాటలను తండ్రి వినగలిగే కృపను నాయన కృపారక్షణ సహవాసాన్ని కల్పించండి. చేరుచిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి తండ్రి. మీ బిడ్డలను సంపూర్ణ కుటుంబములు నాయన తల్లిదండ్రులు, తాపుట్టును, కొడుకులు పుట్టిన బిడ్డలను వారి భర్తలను, భార్యలను ఎల్లప్పుడూ చల్లగా చూడమని ప్రార్థన చేస్తాను. మీ బిడ్డలకు తండ్రి ఇహమందును పరమందును దీవెనలను మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తాను. తండ్రి దినం తండ్రి సంఘం కొరకు బిడ్డలు ఎంతో కష్టపడ్డారు, ట్రాన్స్పోర్ట్లు చేశారు తండ్రి. తన బిడ్డలందరినీ తండ్రి దీవించి ఆశీర్వదించాలి. వారు చేస్తున్న జీవన పదులను దీవించి కృప చూపి సహాయం చేయాలి తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. మరి ముఖ్యంగా తన ఎంతో బలహీనంగా ఉండి తండ్రి రాలేకపోయారు తండ్రి. వారిని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. వారిని ముట్టి స్వస్థపరచుతున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు. నీ బిడ్డలు ఈ రోజున ఏ తలంపుతో అయితే వచ్చారో, ఏ ఆలోచనతో బిడ్డలు వచ్చారో తండ్రి, ఏ కార్యం కొరకు బిడ్డలు ఎదురు చూస్తున్నారో, ఏ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో, ఏ సుఖిస్తున్నామో వారికి తగిన సహాయమును కృప చూపండి తండ్రి. ముఖ్యంగా తండ్రి ఇదిగోనైనా ఇద్దరు బయలుదేరి వెళ్ళొచ్చున్న తండ్రి, మీ బిడ్డ తండ్రి నాయన బాబీ గారి నన్ను ప్రయాణం అంతా తోడు నడిపించమని ప్రార్థన చేస్తాను. మా తన త్వరలో తండ్రి నేను మన బయలుదేరుతున్న రసం గారికి కూడా మన ప్రయాణం అంతా తోడు నడిపించమని ప్రార్థన చేస్తాను. సహాయం మీ కుమారుడు తండ్రి తిరిగి నరేష్ గారు ఇంటిలో తండ్రి మీ యొక్క పనుల్లో వాడబడి తండ్రి నేను కోటి దేశం వస్తుంటాను తండ్రి. వారి ప్రయాణం అంతా తోడు నడిపించమని ప్రార్థన చేస్తాను. సహాయం చేయండి నాయన. మన ముఖ్యంగా తండ్రి తండ్రి తన తండ్రి విందులు సిద్ధపరిచేసిన బిడ్డలు బట్టి మీకు స్తోత్రం నాయన. మీ బిడ్డలు వారి కష్టార్జితాన్ని తండ్రి మీకు ఇచ్చారు. మీ బిడ్డలకు తండ్రి నాయన వారి త్యాగాన్ని ఇచ్చారు తండ్రి. ఇప్పుడు తండ్రి వారిని దీవించి ఆస్వాదించాలి. రెట్టింపు దీవులను ప్రసాదించండి. మీ బిడ్డలు గుప్పులు విప్పారయ్యా తండ్రి. మీ సేవార్థమై కానుకలు ఇచ్చారు నాయన. సమస్తమును చూచిన వాడు తండ్రి నాయన. ఇచ్చిన కానుకలను నాయన ఈ సంఘము తండ్రి మీ సేవార్థమే వాడగలిగిన కృపను అని జ్ఞానమును తండ్రి నాకు అందరికీ ప్రసాదించమని, మీ బిడ్డలు ఇచ్చిన కానుకలను దీవించమని తండ్రి. వారికి రెట్టింపు దీవెనలను ఏహమందు పరమందును దీవించమని ప్రార్థన చేస్తాను. సహాయం చేయండి తండ్రి. తండ్రి బిడ్డలు ఎంతో మంది రాలేకపోయారయ్యా. వారిని బట్టి తండ్రి మరొకసారి తండ్రి జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డలు ఎక్కడ ఉన్నంతా పెట్టి తండ్రి మీ కృప, మీ కాపుదల వారిపై వచ్చి తండ్రి. ఇద్దరం చేరువచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు. వాయిదాలు వాయించిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. పాటలు పాడిన బిడ్డలను బట్టి నాయన. మీ తమ్ముడు రమేష్ని బట్టి మీకు స్తోత్రాలు. సంఘ అధ్యక్షుడు తండ్రి నాయన. మరి ముఖ్యంగా తండ్రి శ్రీధర్ గారు వారికి కుమార్తెను బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. తండ్రి జనం తండ్రి జన్మజనం తండ్రి కుమార్తెను తండ్రి మళ్ళీ దయాకిరీటం ధరింప చేశారయ్యా. ఆమె ప్రేమించిన భర్త గారిని ఇరువురిని దీవించి ఆశీర్వదించారు. కుమార్తెకు సంపూర్ణ ఆరోగ్యమును దీర్ఘాయుషును ప్రసాదించమని ప్రేమించిన తల్లిదండ్రులు నాయన. అదేవిధంగా తన సోదరుని దీవించి ఆశీర్వదించారు. సహాయం చేయండి నాయన. మీ చిత్తం ఏమేమో సమస్తములు జరుగుతుండగా నాయన మీ కార్యమును ఇరువురి పట్ల నెరవేర్చాలి. ఏ వేలకు తల్లి మగునట్లుగా నాయన మీ బిడ్డను దీవించమని కోరుతూ తండ్రి సంఘం అంతటనే ఏ స్థానం సమర్పించుకుంటూ తిరిగి వెళ్ళిచుండగా ఆ ప్రయాణం అంతటి తోడుగా ఉండమని మీ చిత్తమైంది. మీరు అక్కడ ఆలస్యమైంది మనం అందరం ఇంటి రీతిగా చేయండి. ఈ మాటలు చెప్పుకోగలిగే కృపను మనం ప్రసాదించాలి. ఇతను నూతనంగా వచ్చిన తండ్రి అయినా మీ బిడ్డలను బట్టి మీకు స్తోత్రం. వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించాలి. సహాయం చేయాలి. వెంటనే దీవులను వారికి ప్రసాదించమని కోరుతున్నాను. మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన విన్నపములో మీకు సమర్పిస్తున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక. మీ రాజ్యం వచ్చుగాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరుగాక, భూమి యందును నెరవేరుగాక. మాను దినాహారమును మాకు దయచేయండి. మా రుణములను క్షమించిన ప్రకారం మనం క్షమించు. మమ్మల్ని శోధనలో ఏకాదశి నుండి తప్పించి రాజ్యము బలము శక్తి మహిమలు నిరంతరం మీరే నామములో. ఆమేన్. దీవెనలు తీసుకుందాం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యున సహవాసము సమాధానం సంతోషము చేరువున మనందరికీ తనలో వచ్చిన ప్రతి బిడ్డలకు సకల పరిశుద్ధులకు ఇతను ప్రయాణమై వెళ్తున్న బిడ్డకు పుట్టిన జరుపుకున్న డాలికి సమస్త కుటుంబీకులందరికీ చేరువచ్చిన బిడ్డలందరికీ వారి కుటుంబాలకు ఆయన కృప సదాకాలము
ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపించి మిమ్మలను ఆదరించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి అలాగే ఈరోజు ఫ్యామిలీని ఏర్పాటు చేసిన మరి రత్నమ్మ గారికి అలాగే కుమార్తె విజయలక్ష్మి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలుపుకుంటున్నాను. అలాగే మరందరూ కూడా ప్రేమను తీసుకుని మరి వెళ్ళాలని నేను మనం చేస్తున్నాను. మరందరూ కూడా మరొకరు వందనాలు తెలుపుకొని మరి బయటికి లైన్గా వెళ్దాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన వందనాలు. నూతన